సిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము మత్తయి సువార్త 26వ అధ్యాయము 51 నుంచి చదువుతున్నాను. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 51 నుంచి. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించుదురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఇలాగు జరగవలెనను లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. ఇక్కడ మనందరికీ తెలిసిన సందర్భమే. సిలువకి అప్పగించడానికి ముందు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మరి వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన్ని పట్టుకోవడానికి వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు ప్రభు, ఇదిగో నేనే యేసుని పట్టుకోండి అంటారు ఆయన. అయితే వాళ్ళందరూ ఆయనని ఒక బందిపోటును పట్టుకోవడానికి వచ్చినట్లుగా కత్తులతో గుదియలతో అలా వస్తారు ఆయన దగ్గరికి పట్టుకోవడానికి. వచ్చినప్పుడు ఇక్కడ ఈ మన పేతురు గారు ఏం చేస్తారంటే వెంటనే చాలా కోపం వచ్చి ఆయన వరలో ఉన్నటువంటి కత్తిని తీసి ప్రధాన యాజకుని దాసుని యొక్క చెవిని నరికేస్తాడు. అంటే చెవిని నరకాలని నరకలేదు, ఏదో ఒకటి వేసి చంపేద్దామన్న ఉద్దేశంతోనే నరికేయాలన్నట్లే వేశాడు. కానీ అతని చెవికి తగిలి ఆ చెవి ఊడిపోయింది. అక్కడ జరిగిన సందర్భం అది. అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఎందుకు అలా తొందరపడుతున్నావు నువ్వు? నా తండ్రిని నేను వేడుకుంటే 12 సేనా వ్యూహాల సైన్యాన్ని ఆయన పంపించడం అనుకుంటున్నావా నువ్వు? ఇవన్నీ జరగడం ఏంటంటే లేఖన నెరవేర్పు జరగాలి కనుక ఇవన్నీ కూడా ఇలాగున జరగవలసి ఉన్నది. నీవు నీ కత్తి తీసుకుని వరలో పెట్టుకో, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతాడు అని ప్రభు చెప్పారు. వేరే సందర్భంలో ఏం చెప్తాడంటే ఆయన బట్ట నమ్మి కత్తి కొనుక్కోవాలి అంటాడు యేసయ్య. ఆయన చెప్పిన మాట అది. సరే అని వీళ్ళు కత్తులు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతాడు, ఆ కత్తిని వరలో పెట్టుకో అని చెప్పి, ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇదంతా లేఖనము నెరవేరబడినట్లుగా ఇవన్నీ ఇలాగా జరగవలసి ఉన్నవి అని చెప్పాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారిని 53 యెషయా గ్రంథంలో అక్రమకారులలో ఒకనిగా ఈయన ఎంచబడ్డాడు. అక్రమకారులు అంటే అక్రమము చేయవారు, బందిపోట్లు. అందుకనే 2 బందిపోటు దొంగల మధ్యలో ప్రభువుని అక్కడ సిలువ వేశారు. వారి మధ్యలో వేశారంటే వారితో ఈయన సమానమైనోడే. దేశద్రోహి అక్రమకారులు వీళ్ళు. వాళ్ళ దగ్గర కత్తులు ఉంటాయి, గుదియలు ఉంటాయి. చూడు, యేసు శిష్యులు సేవ చేసుకునే వాళ్ళ దగ్గర కత్తి ఎందుకు ఉండాలి? మరి కత్తులు ఎందుకు వాళ్ళకి? ఎందుకు అని అంటే ఈ ప్రవచన లేఖన భాగము నెరవేర్చబడినట్లుగా ఇలాగ మనం చేయాల్సి వచ్చింది తప్ప నీవు అలా ఇక్కడ కత్తి పట్టుకుని కత్తితోనే నువ్వు ఇలాంటి పనులు చేస్తే కత్తితోనే మనం నశించిపోతాం. కాబట్టి తిరిగి నీ వరలో అది పెట్టేసుకో అని అక్కడ ప్రభువు చెప్పారు. ఇది అక్కడ సందర్భం. అయితే ఇప్పుడు ఎవరితనో ప్రధాన యాజకుని యొక్క దాసుడు అంటే ఈయన. కాబట్టి ఈ యొక్క దాసుడిని పేతురు చాలా దుడుకు పేతురు కాబట్టి, తొందరపాటు ఎక్కువ కాబట్టి, కంగారు పేతురు కాబట్టి, కోపం చాలా కోపం ఉన్నటువంటి పేతురు కాబట్టి వెంటనే ఏం చేశాడంటే చేసుకున్నాడు. మామూలుగా చేసుకోవడం కాదేహంగా నరికేశాడు. అక్కడ నరికేసిన తర్వాత జరిగినటువంటి సందర్భం ఏంటంటే ప్రభువు వెంటనే కలుగ చేసుకొని, ఇక్కడ ఏమని రాసింది ఇప్పుడు మన మత్తయి సువార్త 26:51లో ఏమని రాసిందంటే, కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికాను. అప్పుడు యేసు ఇలా అన్నారు, ఇలా నేను వేడుకుంటే పంపించరా అని అన్నారు అని రాసింది అంతే అక్కడ. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు కదా. కాబట్టి ఇప్పుడు యోహాను 18లో యోహాను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక్కడ ఏం జరిగిందో తర్వాత ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. యోహాను చూద్దాం. యోహాను 18వ అధ్యాయము 10-11. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతడి కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. ఇందాక ఇన్ఫర్మేషన్లో పేరు లేదు అక్కడ. దాసుని ప్రధాన యాజకుని దాసుని యొక్క చెవి తెగ నరికడం రాసిన తప్ప పేరు లేదు. ఇప్పుడు యోహాన్ గారికి పేరు కూడా తెలుసు అనమాట, పేరు రాశాడు ఇక్కడ. కాబట్టి ఆ దాసుని పేరు మల్కు. మల్కు అంటే నా రాజు అని అర్థం అంట. దాన్ని హీబ్రూలో అతని పేరు, అసలు పేరు హీబ్రూలో అతని పేరు మల్కుట్ అతని పేరు. హీబ్రూలో అతని పేరు మల్కుట్ అనమాట. ఇక్కడ ఈయన రాశాడు
మల్కు అంటే తెలుగులో రాస్తున్నారు కాబట్టి ఈ మల్కు అనేటువంటి ఈ యొక్క సేవకుని యొక్క చెవిని అతను కుడి చెవి అంట, మళ్ళీ ఏ చెవి కూడా రాశాడు ఈయన. మత్తయి రాలేదు, మార్కు రాయలేదు, లూక్ రాయలేదు, ఈయన పేరు రాశాడు. ఏ చెవి తెగ నరికాడో కూడా రాశాడు. వాళ్ళందరూ పేరు రాయలేదు, ఏ చెవి నరికాడో కూడా రాయలేదు. ఇప్పుడు కుడి చెవిని నరికాడంట ఈయన. కుడి చెవి తెగ నరికాను, ఆ దాసుని పేరు రాశాడు ఇక్కడ మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. ఇప్పుడు ఇంతవరకునే ఈయన కూడా రాశాడు. మళ్ళీ మనకి ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది? లూకా 22 దగ్గరికి వెళదామా? చదువుతున్నాను వినండి. లూకా 22, 50, 51. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాడి కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. హల్లెలూయా. ఒక్కొక్క సువార్తలలో ఒక్కొక్క సువార్తికుడు కొంచెం కొంచెం ఇన్ఫర్మేషనే ఇచ్చాడు మనకి. ఇప్పుడు లూకా ఒకలా రాశారు, మార్క్ ఒకలా రాశారు, మత్తయి ఒకలా రాశారు. ఒకరేమో పేరు రాయలేదు, ఒకరేమో పేరు రాశారు. ఒకరేమో నరికిన తర్వాత ఏం జరిగిందో రాయలేదు, ఒకరేమో నరికిన తర్వాత ఏమి జరిగిందో కూడా రాశారు. నరికిన తర్వాత ఏం జరిగిందో రాసిన ఆయన డాక్టర్ గారు. ఇప్పుడు లూకా అనే ఆయన డాక్టర్ కాబట్టి ఆయన ఏం రాశాడంటే చెవిని ఎలా స్వస్థపరిచాడో చూశాడనమాట ఈయన దగ్గర. అంటే ఏం జరిగిందో చూశాడు ఆయన. ఇప్పుడు చెవి ఇక్కడ తెగిపోయి కింద పడిపోయింది. ఇప్పుడు దేవుడు మన అవయవాలన్నిటినీ చక్కగా నిర్మాణం చేశాడు మనకి కదా. మనకి తల నుంచి అరికాలు వరకు మన అవయవాలకి ఎక్కువైన మరి సౌందర్యం ఏమీ కూడా అక్కర్లేదు, అంత అందంగా తయారు చేశారు దేవుడని పౌలు గారు అంటారు ఆయన. ఇప్పుడు మనకి ముక్కు తయారు చేశారు, మనందరి ముక్కు ఎంతో అందంగా ఉంటుంది కదా. మామూలుగా ఇక్కడ నుంచి గాలి తీసుకోవడానికి కదా ముక్కును తయారు చేశారు దేవుడు. 2 కన్నాలు ఇలా పెడితే సరిపోను కదా, 2 కన్నాలు ఇలా పెడితే చాలు కదా. ఎంత చక్కని ముక్కుని మనకి తయారు చేసి ఆయనలాగా ఆయన స్వరూపంలో మనకి అందాన్ని ముక్కుతోటే ఆయన ముక్కును పెట్టి అసలు ఫస్ట్ ముక్కుతోనే పనిచేశారు దేవుడు. ఎలాగా? ఆయన నాసికారంధ్రంలో ఊపిరిని ఎంత చక్కగానో కదా ఈ ముక్కు పని అది. ఆ తర్వాత చెవులు కూడా అంతే, ఈ డొప్ప లేకుండా మామూలు కన్నాలు ఉంచవచ్చు కదా. ఎందుకని చేటలాగా ఇలా పెట్టాడు మనకి ఏనుగుల్లాగా? ఇది ఎందుకు మనకు ఉందో తెలుసా మీకు? ఎవరైనా సరే మీరు మాట్లాడేటప్పుడు మీ మాట్లాడిన స్వరం నా చెవిలోనికి వెళ్ళాలంటే శబ్ద తరంగాలు ఇలా గాలిలో నుంచి బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ తరంగాలు ఇలా వచ్చి దీన్ని ఢీక్కొని ఇలా లోపలికి వెళ్ళడానికి దీన్ని తయారు చేశారు దేవుడు. అదే ఒకవేళ ఆ డొప్ప మీకు లేకపోతే మీరు చెవిడి వాళ్ళు అన్నమాట, వినబడదు ఇంకా. ఎందుకంటే శబ్ద తరంగాలు గాల్లోనికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఇలా వచ్చి దీనికి తాకి దీని లోపలికి వెళ్ళడానికి దీన్ని పెట్టారు దేవుడు. ఎంత చక్కని అవయవ నిర్మాణాన్ని దేవుడు మనకి చేశాడో చూడండి. ఆయనే నిర్మాణకర్త. కాబట్టి ఇప్పుడు ఈ చెవి పడిపోయింది కింద. మామూలుగా సైంటిఫిక్గా ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగి చెవి ఊడిపోయింది అనుకోండి, పోనీ చెవికి దెబ్బ తగిలింది అనుకోండి. ఈ మధ్యకాలంలో ట్రంప్ గారు తెలుసా, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఆ ఎలక్షన్ ప్రచారంలో వెళుతున్నప్పుడు గన్తో షూట్ చేశారు ఎవరో కదా, తెలుసు కదా. ఈ మధ్యలోనే జరిగింది అది. గన్తో షూట్ చేస్తే ఆయన ఇలా తిరిగారు, జస్ట్ తిరిగేసరికి బుల్లెట్ ఇక్కడి నుంచి దూసుకుని పోయింది ఆయనకి. బుల్లెట్ ఈ చెవి దగ్గర నుంచి దూసుకుని పోతే ఇక్కడ రక్తం వచ్చింది. చెవి లోపలికి వెళ్ళలేదు, అలాగని కణితికి తగలేదు, ఇక్కడికి వెళ్ళలేదు. అంత వృద్ధుడైనటువంటి ఆయన్ని దేవుడే కాపాడుకున్నాడు. అసలు ఆయన వచ్చిన దగ్గర నుంచి దేవుని తాలూకా చట్టాలనే తీసుకొస్తూ ఉన్నాడు ఆయన, బైబిల్నే ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన. వాళ్ళ తల్లి యొక్క హిస్టరీ కూడా నేను మీకు చెప్పాను. నేను ఆవిడ ఎంత మంచి ఉజ్జీవానికి కారకురాలైనటువంటి 2 స్త్రీలు మేనత్తలంట. ఎవరు? మన ట్రంప్ గారు తల్లికి మేనత్తలు 2, వాళ్ళు వృద్ధురాళ్ళు. వాళ్ళే అక్కడ స్కాట్లాండ్ ఉజ్జీవానికి కారకులంట. వేల్స్ అనే పట్టణం ఉజ్జీవానికి ఆయన ఇవాన్ రాబర్ట్స్ ఎలా కారణమో స్కాట్లాండ్ ఉజ్జీవానికి 2 స్త్రీలు కారణమంట. వృద్ధులైనటువంటి 2 స్త్రీలు. ఆ 2 స్త్రీలు ఎవరు అంటే ట్రంప్ గారి వాళ్ళ తల్లి యొక్క మేనత్తలంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతకాలం ఈవిడ కూడా ఉండి ప్రార్థన చేసి వచ్చిన వారిలో ట్రంప్ తల్లి ఉందంట. ఎక్కడికి పోలేదు. అదంతా మరలా వాళ్ళ బిడ్డలకి దేశం యొక్క ఉన్నత పర్వతముల మీద నిలబెడతాననే వాగ్దానం. ఎప్పుడు నేను అదే చెప్తుంటాను. తల్లులుగా మీరు అందరూ ప్రార్థనలకు వచ్చినప్పుడు, చెల్లెళ్ళుగా, అక్కలుగా, తల్లులుగా మనం అందరం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తుంటే ఇది ఎక్కడికి కూడా పోదు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన సన్నిధిలో కూర్చొని మొర్రపెట్టుట అనేది గొప్ప భాగ్యం. చిన్నారి ఇప్పుడు ప్రార్థన చేసినట్లు తోటలోనికి వచ్చి పనిచేసే భాగ్యం మాకు ఇచ్చావు. ఈరోజు వేరే చోట మేము కూర్చుంటే మా సమయం అంతా వ్యర్థమయ్యేది. చూడడానికి ఎక్కువ మందిగా ఏదో పెద్ద ఆర్భాటము 1000 మంది లేకపోవచ్చు. కూడుకున్న ఈ చిన్న మందమైన మేము ఆయన తోటలో ప్రశస్తమైన పనిని మేము చేస్తున్నాం. రేపటి దినాన మేము మా బిడ్డలు దేవుని యొక్క ఉన్నత ఉద్దేశ్యాలలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి.
అలాగ ఆయనకి చెవి దగ్గర తగిలితే చెవి ఊడిపోలేదు, కణితిలోనికి దూరిపోలేదు, పక్క నుంచి వెళ్ళిపోతే ఇక్కడ గాయమైంది, ఆయనకి రక్తం వెంటనే వచ్చింది. అలా మనకి ఏమన్నా గాయాలైతే 2-3 రోజుల్లో ఇది హీల్ అయిపోయే కెపాసిటీ ఉంటుంది మన బాడీకి. అదంతా మంచి మెడిసిన్ లోపలికి వెళ్ళిపోతే. చెవి తెగిపోతే ఏదైనా ప్రమాదంలో ఒకవేళ కానీ రోడ్ యాక్సిడెంట్స్లో ఎక్కడైనా చెవి తెగిపోయింది అనుకోండి, అప్పుడేమవుతుందంటే అరగంట లోపు డాక్టర్ దగ్గరికి చెవిని మనిషిని పట్టుకెళ్ళాలి. ఒక హాఫ్ అన్ అవరే టైము తెగిపోయిన చెవిని మనిషిని పట్టుకు వెళితే అప్పుడు దాన్ని జాయింట్ చేసి అతను కుట్టగలుగుతాడు. అదే ఒక అరగంట దాటిపోయింది అనుకోండి, ఈ పైన ఉన్నటువంటి ఇది చేట లాంటిది మృతమైపోద్దంట. చూడండి మన బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉందో. దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి బిల్డ్ ఇది. అరగంట తర్వాత కానీ వెళితే ఏమైపోతుంది, నీ చెవేది కానీ నీకు పెట్టలేరు వాళ్ళు, నీకు అక్కడ అది ఉండదు ఇంకా. కాబట్టి ఏమైపోతుందంట, అరగంట తర్వాత అది మృతమైపోతుందంట, నిర్జీవం అయిపోతుందంట, కుళ్ళిపోతుందంట అది. కాబట్టి అరగంట లోపులోనే పరమ వైద్యుడైనటువంటి యేసయ్య ఏం చేశారు, ఆ చెవిని ఇలా తీసి ఆయనకి ఇలా పెట్టారు అంతే. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుని యొక్క స్వస్థతలో మనము ఇలా చూస్తున్నప్పుడు ఆయన కుంటివాణిని బాగు చేశాడు, గుడ్డివాణిని బాగు చేశాడు, కాళ్ళు చేతులు వాళ్ళ యొక్క చీలమండలాలు అన్నిటినీ ముట్టి బోన్స్ లేని చోట బోన్స్ వచ్చేటట్లుగా ఆయన చీలమండలాన్ని బలపరిచి ఆ కుంటివాడు దిగ్గున లేచేటట్లు ఆయన చేశాడు. ఇప్పుడు ఈ చెవిలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా? మన చెవిలో 3 ఎముకలు ఉంటాయి. మన చెవిలో 3 ఎముకలే ఉంటాయి అన్నమాట. అది తెగిపోయినప్పుడు ఆ 3 ఎముకలు కూడా పడిపోయినాయి పక్కన. ఎముకలు అతుక్కోవాలి. ఇప్పుడు ఎంత గొప్ప అంటే ఏమంటారు, ఈ ఆపరేషన్ చేసేటువంటి దేవుడు మనకు ఉన్నాడంటే ఆయన ఏదైనా చేయగలడు. ఇప్పుడు అరగంట దాటిపోయింది అనుకోండి, బహుశా చెవి కుళ్ళిపోయింది అనుకోండి, కుళ్ళిపోయిన లాజరు శరీరాన్నే లేపిన వాడికి చెవి లెక్క. హల్లెలూయా! ఆయన ఏదైనా చేయ సమర్థుడు. ఆ చెవిని ఆయన అతికించేశాడంట. చక్కగా మంచిగా ఇలా పెట్టి ఆయన ముట్టుకోగానే ఈయన లూకాయే రాశాడు, అది లూకా మాత్రమే రాశాడు అది. ఆయన ఏం చెప్పాడు అక్కడ, అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాలుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. యేసు తన్ను పట్టుకుని వచ్చిన ప్రధాన యాజకులతో దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. ఆ టైం అంటున్నాడు ఆయన, నేను ఎప్పుడు మీ దగ్గరే కదా అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని, స్వార్థ ప్రకటిస్తూ ఉండేవాడిని, ఆ దారిలోనే కదా వెళ్ళేవాడిని, నేను మీ మధ్యలోనే కదా తిరిగాను. అప్పుడు ఎప్పుడు నన్ను పట్టుకోకుండా ఇప్పుడు ఒక బందిపోటు దొంగను పట్టుకునేటట్లు నా దగ్గరికి కత్తులతోనూ గుదియాలతోనూ మీరు వచ్చారా అని అడుగుతున్నాడు ఆయన. అయినా ఏదేమైనా కూడా ఇది అంధకార సంబంధమైనటువంటి గడియ, ఇది సాతానుగాడి యొక్క సమయము అని ప్రభువే నోటితో డిక్లేర్ చేస్తూ ఉన్నారు. చాలా సందర్భాలలో మనం కూడా ప్రతి గడియను చాలా దేవునికి సంబంధించినటువంటి మరి ఆశీర్వాదకరమైన మాటలతో మనం గడుపుతూ ఉండాలి. వాడికంటూ కొంత సమయం ఉందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి వాడికి దొరకకుండా ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షించి, ఆయన రక్తాన్ని మనకి ప్రాకారంగా కట్టి, అనునిత్యము కూడా ఆయన రక్తాన్ని మనం ఉచ్చరించుట ద్వారా అద్భుతమైన విజయాలను ఇస్తుంటాడు మనకి. కాబట్టి రాత్రి ఏంటి, పగలేంటి, ఉదయం ఏంటి, మధ్యాహ్నం ఏంటి, దావీదు 7 మార్లు దేవుని స్తుతించుట ద్వారా ఆయన ఎంతో గొప్ప దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంచుకున్నాడు. ఎలాగనో మనం కూడా దేవునితో మంచి సంబంధాన్ని పెంచుకోవడానికి అనుదినము కూడా స్తుతిస్తూ ఉండాలి. అక్కడికి వెళ్ళేటప్పుడే ప్రభువు ఒలీవ కొండ మీదకి వెళుతూ పాటలు పాడుకుంటూ వెళ్ళారని రాయబడి ఉంది అక్కడ. ఆ సందర్భంలోనే దేవుడు ఏం చేశారు, యేసయ్య ఏం చేస్తున్నారు, కీర్తనలు పాడుతూ వెళ్ళారంట అక్కడికి వాళ్ళు. అది ఏది ఏమైనా ఇది అంధకార సంబంధమైనటువంటి గడియ కనుక ఇవన్నీ నెరవేర్పు జరుగులాగాన ఇవి జరుగుతున్నాయి కాబట్టి జరగనీయుడి అని ప్రభు చెప్తారు. చెప్పి ఆ చెవిని కింద పడిపోయిన చెవిని తీసి చక్కగా ఇలా పెట్టారంతే, అతుక్కుపోయింది అది. హల్లెలూయా! కాబట్టి ఈరోజు మనం ఒకటి ఆలోచించాలి. ఈరోజు మంగళవారం దినం కాబట్టి మరి స్వస్థతల కోసం నేను ప్రతి మంగళవారం మీకు నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి మరి దేవుడు ఏదైనా చేయ సమర్థుడని ఫస్ట్ నమ్మాలి. ఎముకలనైనా అతికించగలడు, ఉన్నదాన్ని లేనట్టుగా చేయగలడు, లేనిదాన్ని ఉన్నట్టుగా చేయగలడు. ఏదైనా చేయడానికి ఆయనకి సాధ్యమే. ఇలా ఎముకలు ఎప్పుడైనా ఎవరికైనా ఇక్కడ మనలో అతుక్కోవడం కానీ లేదంటే ఎముకలు సరిచేయబడడం కానీ మరి జరిగిందా అంటే మన మందిరంలో జరిగింది. ఫిలోమినా గారి వాళ్ళ హస్బెండ్కి, ఆయన ఆర్మీలోనే పనిచేస్తున్నప్పటికీ, లెఫ్టినెంట్గా పనిచేస్తున్నప్పటికీ వాళ్ళు రోజు ఎక్సర్సైజ్ చేయాలి, రోజు లెఫ్ట్ రైట్ నడుస్తూనే ఉండాలి వాళ్ళు. అప్పుడు ఆయన చాలా బాధపడుతూ ఉండేవారు. కుడివైపు ఉన్నటువంటి ఎముక ఆయనకి పెరిగిపోయింది ఆయనకి.
పెరిగిపోయినప్పుడు ఇలా పడుకోవడానికి ఆయనకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ ఎముక పెరిగిపోయింది. అప్పుడు ఏం చేయాలి? ఆపరేషన్ చేయాలి దానికి. ఆపరేషన్ చేయకపోతే అవ్వదన్నారు డాక్టర్ గారు. చాలా నొప్పితో ఉన్నాడు ఆయన. అంటే 6 నెలలకో ఎన్ని నెలలకో వస్తూ ఉండేవారు ఇంటికి ఆయన. వచ్చినప్పుడు ఫిలోమినా గారు మా ఇంటికి తీసుకొచ్చారు ఆయన్ని. ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఎందుకంటే క్రిందన ఫ్లోరే చర్చి కాబట్టి అప్పుడు మనకి అక్కడికే వస్తూ ఉండేవారు కాబట్టి ఏం చెప్పలేదు, ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. సడన్గా వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఇంకా వెళ్ళిపోతూ ఈరోజు మా పెళ్లి రోజు అండి, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చామన్నారు. ప్రార్థన అయిపోయాక ఇక్కడ ఈ బోన్ గురించి చెప్పారు వాళ్ళు. అప్పుడు నేను లాస్ట్ ప్రేయర్లో ఆయన భుజం మీద నేను చేయి పెట్టి ప్రార్థన చేశాను. ఆ రాత్రే వాళ్ళ యొక్క ఆయన ట్రైన్లోనికి ఎక్కి లగేజ్ అంతా ఇలా పైన పెట్టినప్పుడు ఆయనకి నొప్పి తెలుస్తుంది కదా, ప్రతిసారి నొప్పి వస్తుంది కదా. ఆ రోజు నొప్పి రాలేదు ఆయనకి. అది కొంచెం గమనించుకున్నాడు. ఆ తర్వాత ఆయన పడుకునేటప్పటికి అసలు ఆ బోన్ పెరిగినదే లేదు అక్కడ. అంటే అక్కడ ఇన్స్టెంట్ హీలింగ్ దేవుడు చేశాడు. అక్కడ యేసయ్య చేయడంలో మనం ఎంత నమ్మగలం ఇప్పుడు? అంటే యేసయ్య ఆయన పిల్లలమైన మనమే చేయగలుగుతున్నప్పుడు ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఏమీ లేదు. కుళ్ళిపోయిన దాన్ని కూడా బాగు చేస్తాడు. పగిలిపోయి పాడైపోయిన దాన్ని ఆయన చేతిలో పెడితే నూతన పాత్రగా చేసేస్తాడంట. హల్లెలూయా. అంటే తర్వాత రేపు ఎల్లుండి కొంచెం కొంచెం కాదు, ఇన్స్టెంట్ హీలింగ్ చేస్తాడు. అందుకే నేను ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అంటాను కదా, ఇమ్మీడియట్ హీలింగ్ ఇవ్వండి అంటాను. ఆ మాట నేను పలుకుతాను. అప్పుడు వెంటనే వాళ్ళు ఫోన్ చేస్తారు, పాస్టమ్ గారు మీరు ఇలాగా ప్రార్థన చేయగానే పెద్ద వామిటింగ్ అయిందండి, నేను స్వస్థపరచబడ్డాను. ఇంతేనా మీరు చెప్తా ఉంటారు? పాస్టమ్ గారు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో నేను అప్పుడే పడుకుని ఉన్నాను, నాకు ఇలాంటి కళ వచ్చింది, నాకు వెల్లుల్లిపై ఇచ్చారు, మీరు స్వస్థపడిపోయానని ఉషా చెప్తుంది. ఇలాంటి మాటలన్నీ మన జీవితంలో ఇప్పుడు దెబోరా అక్కడ నుంచి ఫోన్ చేస్తారు వాళ్ళు. తన మీద ఏవేవో చాలా దారుణమైనటువంటి ప్రయోగాలు ఆ ముంబై నగరంలో జరిగినప్పుడు కూడా అప్పుడు ఏం జరిగింది? ఆవిడకి ఇన్స్టెంట్ హీలింగ్స్ అయ్యేవి. గుండంతా చాలా భయంకరమైన నొప్పి వచ్చేదా మీకు? దడ వచ్చేసేది మీకు, అలా కొట్టేసుకుంటూ ఉండేది. చాలా అనుకుంటాం మనం, మంత్రాలు లేవు, చింతకాయలు లేవు, ఏమీ లేవు అనుకుంటాం. లేదు లేదు లేదు, అలాంటి మందులు పెట్టే వాళ్ళు ఉన్నారు, మంత్రాలు చేసే వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మంత్రగాళ్ళు ఉన్నారు చాలా చోట్ల. ప్రభువు చూపిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా. ప్రతి ఒక్కరితోనూ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుక్షణం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మనుషులు ఏ ఒక్కరిని కూడా నమ్మేయొద్దు అంటాడు ప్రభు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకునే ఆహారం జాగ్రత్తగా తీసుకోవాలి, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి ఎందుకంటే అసూయతో సౌలు ఏమేమో చేసేవాడు. సౌలు దగ్గరికి దురాత్మే వచ్చేసేది. ఆ దురాత్మ వచ్చినప్పుడు ఈయన భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచి చంపేద్దాం అనుకున్నాడు. పాటలు పాడడానికి పిలిచి చంపేద్దాం అనుకున్నాడు. అన్ని విషయాలలోనూ కూడా చంపేద్దాం అనుకున్నాడు. ఎందుకని? దురాత్మ వాళ్ళల్లో నివాసం ఉంటుంది కాబట్టి. ఏది ఏమైనా దేనికి సంబంధించిందైనా అద్భుతాలు చేసేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి అవుతాయి, అవన్నీ ఉంటాయి. కానీ దేవుని రక్తములో కడగబడిన మన మీద ఎవరు ఏ ప్రయోగం కూడా చేయజాలరు. చేసినా కూడా అది సక్సెస్ అవ్వదంతే. ఎందుకంటే ఆయనతో మనము ఉన్నాము. ఆయన ఒక్క మాట మనకి చాలు. ఈరోజు కుళ్ళిపోయిన లాజరు శవాన్ని లేపిన దేవునికి, ఆ ఎముకలను ముట్టి బాగు చేసిన దేవునికి, పాడైపోయినటువంటి ప్రతి అవయవాన్ని బాగు చేయగల కెపాసిటీ మన దేవునికి ఉంది ఖచ్చితంగా. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న వారు మీరు ఎవరైనా సరే, ప్రభా ఇదిగో ఈ నా అనారోగ్యము నుంచి విడిపించడానికి నీవు సమర్థుడవు. ఆ రోజు మల్కు చెవిని ముట్టి స్వస్థపరిచిన అదే దేవుడు ఈ రోజుకి కూడా సజీవుడిగా ఉన్నాడు. సమాధిలో లేడని చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు సమాధిలో లేడు, సజీవుడిగా ఉన్నాడు. ఆ రోజైతే యెరూషలేములో అయితే ఆయన దగ్గర మనం శిష్యులుగా ఉంటే, లేదంటే ఆయన సరౌండింగ్స్లో ఉంటే బహుశా యేసయ్య మన దగ్గరకు వచ్చినేమో అని అనుకోవడానికి లేదు. ఆయన సర్వాంతర్యామి. హల్లెలూయా. సాతాను గాడు ఎక్కడో ఒకచోటే ఉండగలడు. మన దేవుడు సర్వాంతర్యామి. ఎవరు ఎప్పుడు ఎక్కడ అబ్బా తండ్రి అని మొర్ర పెడితే అక్కడ ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు. 2-3 ఆయన నామం పేరట ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉండే దేవుడు. 2 కలిసి ప్రభువా అని పిలిస్తే మధ్యలో ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు. అంత గొప్ప దేవుడు మన పక్షముగా ఉండగా ఎవ్వరూ కూడా దిగులు పడ్డానికి వీల్లేదు, బాధపడ్డానికి వీల్లేదు. ప్రార్థన విజ్ఞాపనల చేత నన్ను మీరు సమీపించండి అంటున్నాడు. ఇలాంటి స్వస్థతలు పొందుకున్న తర్వాత గొప్ప గొప్ప ఉజ్జీవాలు రగులుతూ ఉంటాయి. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మల్కు అనేటువంటి వ్యక్తి ఇన్స్టెంట్ హీలింగ్ చూసి అద్భుతమైనటువంటి విడుదల పొందుకొని యేసును వెంబడించడం ప్రారంభించాడు.
అందుకనే రోమన్ క్యాథలిక్ వారు కథోలికా సంఘం అంటారు వాళ్ళని. వాళ్ళు ఏం చేశారంటే, తర్వాత ఈయన మారిపోయాడు, దేవుని కొరకు సేవ చేశాడు. ఆ తరువాత ఆసియా ప్రాంతానికి వచ్చాడు. 398 వరకు సేవ చేసి అప్పుడు ఆయన మరణించినప్పుడు ఆయనను పునీతుల లిస్టులో వేసింది కథోలికా సంఘం. అందుకని ఆయన పేరుని మల్కు రాజుగా చేశారు. ఆయన అంటే నా రాజు అని అర్థం, మల్కుస్ అంటే. కాబట్టి ఆయన పేరుని మల్కు రాజు. ఆయనకి సెయింట్ బిరుదిచ్చారు. ఆయన మల్కు సెయింట్గా చేశారు. ఆయన నామం పేరట వాళ్ళ ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఆయన సెయింట్ లిస్టులో వేసేశారు ఆయన్ని. అంటే ఎంత గొప్ప అద్భుతం జరిగింది అక్కడ. ఒక హీలింగ్ పొందుకున్న తరువాత అతడు మార్చబడ్డాడు. ఆయనకి పక్కలో పొడిచినటువంటి దొంగకి ఆ రక్తము చెంది ఆయన కంట్లో పడితే అతడు స్వస్థపరచబడిపోయాడంట. ఇవన్నీ బైబిల్లో లేవు, కానీ బైబిల్ రిలేటెడ్ బుక్స్లో ఆ కథోలికా సంఘం వాళ్ళు ఉన్నటువంటి అపోక్రిపా గ్రంథాలు అంటారు, వాటిల్లో ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. అంటే ఇక్కడ మల్కు కూడా మార్చబడిపోయాడు, స్వస్థపరచబడ్డాడు, రక్షణ కూడా పొందుకున్నాడు. ఈరోజు స్వస్థతల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా దేవుడు స్వస్థపరచడానికి సమర్థుడని, ఆయన ఈరోజు కూడా సజీవుడిగా ఉన్నాడని, ఆయన ఆనాడు కుళ్ళిపోయిన లాజర్ను లేపినవాడు. చాలా సందర్భాల్లో చాలా సాక్ష్యాలు యూట్యూబ్లో వింటున్నాం. క్యాన్సర్ వచ్చి కుళ్ళిపోయి శరీరం అంతా వాసన వచ్చేస్తూ ఆమెను ఒక రూమ్లో వేసేసి అసలు ఎవ్వరూ దరిదాపుల్లోనికి కూడా రాకుండా, అసలు ఎవ్వరూ రాకుండా ఉన్నప్పుడు ప్రభువే వచ్చి స్వస్థపరిచిన ఒక సాక్ష్యాన్ని యూట్యూబ్లో పెట్టారు. ఎంత ఆశ్చర్యమైన కార్యాలు. ఒక ఆవిడకి రక్తం అసలు 1 గ్రామ్ దగ్గరికి 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ దగ్గరికి వెళ్ళి ఇంకెవ్వరు ఏం చేయలేరంట. అది వృద్ధి అవడం లేదు రక్తం. ఆ రోజు రాత్రి ఆయన రక్తమే డైరెక్ట్గా ఆవిడ నోట్లో పడిందంట హాస్పిటల్లో. ఆ మరణపు అంచుల దగ్గర ఉన్నటువంటి ఆవిడకి ఆ రోజు పొద్దున్నే టెస్ట్ చేస్తే ఆవిడకి 10 గ్రాములు ఉందంట. హల్లెలూయా. ఇవన్నీ ఆశ్చర్యమైనటువంటి కార్యాలు. సిలువ మనకు ఆశ్చర్యమైనటువంటి కార్యాలని మోసుకొని వచ్చింది. ఈరోజు మనం సిలువ ధ్యానాలు చేస్తున్నాం కాబట్టి ఆ సిలువ దగ్గర ఈరోజు అడగండి, ప్రభువా ఆత్మీయ, శారీరక, మానసిక, ఆర్థిక స్వస్థతలు ఇవ్వగల మహారాజువయ్యా నీవు. లేని దాన్ని ఉన్నట్టుగా చేయగలవాడు, ఈ ఉన్న వ్యసనాలను లేనట్టుగా చేయగలవాడు. మాకు స్థిరమైన మనసును నూతనంగా ఇవ్వండి, స్టేబుల్ మైండ్ ఇవ్వండి, స్థిరమైన భక్తి జీవితాన్ని ఇవ్వండి. పాపపు క్రియలలో మేము పాలిభాగస్తులుగా ఉండకుండా సహాయం చేయండి. సాతాను యొక్క సంబంధికులకు దూరంగా ఉండేటట్లు సహాయం చేయండి. అంధకార గడియలలో మేము చిక్కుకోకుండా ఉండినట్లుగా మాకు సహాయం చేయండి. ఎల్లవేళలా నీ స్తుతియాగము నా నోట్లో ఉంచండి ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు తప్పకుండా స్వస్థతలు పొందుకుంటారు. స్వస్థత పొందుకోవడం మన హక్కు. ఈ వాక్యాలు కూడా నేను చెప్పాను. కాబట్టి కేవలం ఏదో వైద్యులే చేస్తారని అనుకోవద్దు. దేవుడు పరమ వైద్యుడు అంట. ఆయన పేరు గుగ్గిలపు చెట్టు అక్కడ లేదా, అక్కడ ఏ వైద్యుడునూ లేడా అని ప్రభు అడుగుతారు. ఇన్స్టెంట్ హీలింగ్స్ జరగడానికి మనకు అనేకమైన ఎవిడెన్సెస్ ఉన్నాయి. హిజ్కియా రాజు ఉన్నాడు, ఆయన దగ్గరికి యెషయా వెళ్ళాడు. నువ్వు చచ్చిపోతావయ్యా అని చెప్పాడు. నీ టైం అయిపోయిందని చెప్పాడు. ఈయన అప్పుడే ఇటువైపుకు తిరిగి ఏడ్చాడు. ఏడవంగానే ఏమైంది, దాని ఇన్స్టెంట్ హీలింగ్ జరిగింది. హల్లెలూయా. అంటే క్షణములో స్వస్థత, గడియలోనే స్వస్థత. ఇలా అనేక మందికి మన మినిస్ట్రీలో జరిగాయి. అనేక మందికి ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాల్లోనూ కూడా అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరిగాయి. అద్భుతాలు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఈరోజు. కాబట్టి మనమందరం కూడా మరొకసారి ఈరోజు స్వస్థతల కోసం అడుగుదాం. ఎంతమంది అయితే యూట్యూబ్లో వాక్యం చూస్తున్నారో మీరందరూ ఏ స్వస్థత కావాలన్నా, నడినెత్తి నుంచి అరికాలు వరకు ఉన్నటువంటి ప్రతి అవయవంలో కూడా ఆయన రక్తం ఈరోజు ప్రోక్షించబడాలని నేను మీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాను. నేను అనేక సార్లు చెప్పినట్లు మీకు ఇష్టమైతే మీ గ్లాస్లో వాటర్ తీసుకోండి. ఆ వాటర్కి నేను ప్రార్థన చేస్తాను. అది ఆయన రక్తముగా మార్చబడినప్పుడు దేవుడు గొప్ప స్వస్థత, విడుదల ఇస్తారు. ఇప్పటికే చాలామంది సాక్ష్యాలు వాళ్ళు ఆ వాటర్ తాగాము, మేము స్వస్థత పొందుకున్నామని చెప్తున్నారు. నేను వచ్చి మీకు ఇచ్చేటువంటి అదేమీ మాయాజాలము కాదు, కానీ విశ్వాసము చేత మీ చేతిలో ఉన్న నీటినే ప్రభువా ఇదిగో మీ రక్తముగా మార్చండి అని మీరు మాట్లాడి ప్రార్థిస్తూ ఉండగా త్రాగడం అనేది మనకి దేవుడు చెప్పినటువంటి విధానం. కాబట్టి మీలో ఇష్టమైతే ఈ మంగళవారం దినాన స్వస్థతల కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. వాటర్ పట్టుకోండి మీ చేతిలో. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నిత్య నివాసి, సత్యస్వరూపి, నీకు వందనాలయ్యా. ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యంగా జరిగించువాడా వందనాలు. సూచక క్రియలు, మహత్ కార్యాలు, ఆత్మ కార్యాలతో నింపి నడుపువాడా నీకు వందనాలయ్యా. ఈరోజు నా తండ్రి కంప్లీట్గా ఎవరెవరైతే నా తండ్రి స్వస్థతల కొరకు ఎదురు చూస్తున్నారో, అది బోన్సే కానీ, వెయిన్సే కానీ, హార్టే కానీ, అయా లివరే కానీ, నా తండ్రి కిడ్నీయే కానీ, యూట్రస్సే కానీ, కాలే కానీ, చెయ్యే కానీ, బ్రెయినే కానీ, కన్నే కానీ
తండ్రి నాయన ముక్కు, చెవులు, నోరు, నాలుక, నాయన పళ్ళు, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా అది మెడవచ్చు, అది ఏదైనా కావచ్చు ప్రభా, ఏ అవయవమైనా సరే మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త యొక్క నాయన సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నామయ్యా. అతడు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగునగాక, ఆయన కార్చిన రక్తము వలన మాకు స్వస్థత కలుగునగాక, ఆయన పొందిన దెబ్బల వలన మాకు విడుదల స్వస్థత కలుగునగాక. యేసు నామములో స్వస్థత శీఘ్రముగా కలుగులాగున ప్రవచిస్తున్నాను ప్రభా. దేవా, ఇమ్మీడియట్ హీలింగ్ దయచేయండి. ఆ బోన్స్లో, బ్లడ్లో, వెయిన్స్లో యేసునామంలో నీ రక్తము ప్రవహించునుగాక. యేసునామంలో పరిశుద్ధ అగ్ని బయలుదేరి వెళ్ళునుగాక. కుంటి కాలు నడుచునుగాక. దేవా, గుడ్డివాడు చూచునుగాక, చెవిటివాడు వినునుగాక, మగవాడు మాట్లాడునుగాక, నత్తివాని నాలుక సడలునుగాక. దేవా, క్యాన్సర్ అనే మహమ్మారి పారిపోవునుగాక, ఆ కిడ్నీలు బాగవునుగాక, ఆ యొక్క హార్ట్ బాగవునుగాక, ఆ లంగ్స్ బాగవునుగాక. నాయన నా తండ్రి, ఆ లివర్ని ముట్టి స్వస్థపరచండి ప్రభా. త్రాగుడనే వ్యసనము యేసునామంలో పారిపోవునుగాక. ఆత్మ కార్యాలు జరిగించమని వేడుకుంటున్నానయ్యా. నీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం ప్రభువా. వినుచున్న వారందరిలో కూడా స్వస్థత నాయన శీఘ్రముగా జరుగులాగున, కూర్చున్న వారిలో స్వస్థత జరుగులాగున, వినుచున్న వారిలో స్వస్థతలు జరుగులాగున. ఎవరు ఏది అడుగుతున్నారో ప్రభా, నీ నామము పేరట వారికి అది అనుగ్రహించబడునుగాక. జాలిగల దేవుడవు, దయగల దేవుడవు, శత్రువులను సహితము ప్రేమించిన దేవుడవు, బందిపోటుల మీద కూడా కనికిరము చూపిన దేవుడవు తండ్రి. వారు ఏమి చేర్చున్నారో వారు ఎరుగరని వారిని కూడా క్షమించి స్వస్థపరిచిన దేవుడవు. ఆత్మకార్యాలు జరిగించమని నీ కృపగల హస్తానికి నాయన వినుచున్న వారిని అప్పగించుకుంటూ స్వస్థతలు అనుగ్రహించావని నమ్మి విశ్వసిస్తూ నజరేయుడైన యేసయ్య నామంలో ఈ ప్రార్థనని సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకుని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.